హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అదేవిధంగా 50 సంవత్సరాల పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో, వారందరికీ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్స్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆయన 50 ఏళ్ళకి పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ఒక అప్డేట్ తీసుకురావడం జరిగిందంటే, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది వరకు కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేయడం జరిగిందనమాట. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయలు ఒక పెన్షన్ రూపంలో ఖర్చు చేస్తుందండి. దాదాపుగా 63 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రతి నెల కూడా ఏపీ ప్రభుత్వం పెన్షన్ అనేది అందజేస్తుంది. ఈ నేపథ్యంలో మరొకసారి కొత్త పెన్షన్స్‌కు అవకాశం ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలైతే చేసిందనమాట. మరి పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఇక్కడ కొన్ని అప్డేట్స్ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం కొత్త పెన్షన్స్‌కి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి కలిగి ఉండాలి, ఎప్పటి నుంచి దరఖాస్తులు అనేవి తీసుకుంటారు, దీంతో పాటుగా 50 ఏళ్ల పెన్షన్స్‌కి ఎవరెవరు అర్హులు, ఎవరికి 50 ఏళ్ల పెన్షన్స్‌కి ద్వారా డబ్బులు అనేవి వస్తాయి అని చెప్పేసి పూర్తి వివరాలు అనేవి తెలుసుకుందామండి. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరిగింది. ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే 10 రోజుల్లోనే పెన్షన్లు చెప్పినట్టుగానే మరి ఏ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా పెన్షన్ని భారీగా పెంచడం జరిగిందండి. పెన్షన్ని పెంచడమే కాకుండా ప్రతి నెల కూడా పెన్షన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటింటికి వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్స్‌కి అవకాశం కల్పించి మరి పెన్షన్దారులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క పెన్షన్స్‌కి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తోందండి. కొత్త పెన్షన్స్‌కు అవకాశం అయితే కల్పించబోతోంది. అదేవిధంగా 50 సంవత్సరాలకి పెన్షన్ అని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం జరిగింది కదా! సూపర్ 6 పథకాల్లో ఒక హామీగా ఉంది 50 ఏళ్ళకి పెన్షన్ అనమాట. మరి ఈ యొక్క 50 ఏళ్ల పెన్షన్స్‌కి సంబంధించి కూడా కీలక అప్డేట్స్ రావడం జరిగింది. మనకి ఫిబ్రవరి 1వ తేదీన క్యాబినెట్‌లో సమావేశాలు అయితే జరగబోతున్నాయండి. ఈ సమావేశాల్లో వీటిపైన కీలక అంశాలైతే చెప్పబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట. మరి కొత్త పెన్షన్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకోండి. మరి వీడియో చూసేవారు ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా చూడటానికి ట్రై చేయండి. మీరు అలా చూస్తేనే వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు క్లియర్ అండ్ క్లారిటీగా అర్థమవుతాయి అన్నమాట. లేకపోతే కనుక మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు విషయం అనేది క్లారిటీగా అర్థం కాదండి. దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఇక వివరాలకు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ సంఖ్య భారీగా ఉందన్నమాట. మరి ఈ యొక్క కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది పేద మరియు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. పూర్తిగా ఇబ్బందులు పడుతూ ప్రభుత్వం పెన్షన్లు పెంచింది కానీ కొత్త పెన్షన్స్‌కి అవకాశం ఇవ్వకపోవడంతో దాదాపుగా 3 సంవత్సరముల నుంచి కూడా ఈ యొక్క కొత్త పెన్షన్స్‌కి అవకాశం వచ్చిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలకు మందికి పైగా పెన్షన్దారులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్స్ ఎప్పుడు వస్తాయా అని చెప్పి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారండి. ఎట్టకేలకు కొత్త పెన్షన్స్‌కి ఆయన అవకాశం అయితే కల్పించబోతున్నారు. దానికన్నా ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మరి సీఎం గారు మాట్లాడినప్పుడు కేవలం బీసీ కులాల వాళ్ళకి మాత్రమే 50 సంవత్సరాల పెన్షన్ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మళ్ళీ కూడా ఇక్కడ నిర్ణయం మార్చుకుని ఇటీవల కొండా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ 50 ఏళ్ల పెన్షన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరైతే 50 సంవత్సరాల వయసు పూర్తి చేసుకుని ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈ 2 ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలండి. మొట్టమొదటిసారిగా రేషన్ కార్డు అదేవిధంగా తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటుగా రేషన్ కార్డు అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో ఖచ్చితంగా మీ వయసు అనేది 50 సంవత్సరాలు దాటి ఉండాలన్నమాట. ఇలా గనక ఉంటే మీరు ఈ యొక్క పథకానికి అర్హులు. అలా కాకుండా మీరు ఆధార్ కార్డుకి కానీ రేషన్ కార్డుకి కానీ ఏదైనా మార్పులు చేసుకుని అంటే వయసు తగ్గించుకోవడం లేకపోతే వయసు పెంచడం అలాంటివి ఏమైనా చేస్తే కనుక మీకు పెన్షన్ అనేది రాదండి. ఎందుకంటే ఆధార్ అప్డేట్ హిస్టరీని అదేవిధంగా రేషన్ కార్డు అప్డేటెడ్ హిస్టరీని కూడా చూడటం అయితే జరుగుతుందన్నమాట.
కాబట్టి ఖచ్చితంగా 50 ఏళ్ల పెన్షన్స్కి కానీ వృద్ధాప్య పెన్షన్కి కానీ అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఏజ్ అనేది మార్పు చేర్పులు చేయడం అనేది చేయకూడదనమాట. ఒకవేళ మీరు ఈ విధంగా చేస్తే మీకు మొత్తానికి పెన్షన్ అనేది ఇంక ఎప్పటికీ పెన్షన్ రాకుండా మిమ్మల్ని హోల్డ్లో పెట్టడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా గమనించండి. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగిలిన పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అంటే వృద్ధాప్య పింఛను అదేవిధంగా మరి 50 ఏళ్ళ పెన్షనే కాకుండా మిగిలిన 25 కేటగిరీలకు చెందిన వారందరికీ కూడా పెన్షన్కి అయితే అవకాశం ఉందన్నమాట. అంటే వితంతు పెన్షన్ కానివ్వండి, వికలాంగ పెన్షన్స్ కానివ్వండి, ఇక చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు ఇలాగా ఒక 25 కేటగిరీలకి సంబంధించి పెన్షన్ అనేది పంపిణీ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ఎవరైతే పెన్షన్స్ కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డుకి, రేషన్ కార్డుకి మీరు అప్డేట్ చేయించుకొని కేవైసీలు చేయించుకొని సిద్ధంగా ఉండాలన్నమాట. ఎవరైతే కేవైసీ చేసుకుంటారో అలాంటి వారికి పెన్షన్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. దాదాపుగా 7,50,000 మంది పెన్షన్లు 5,50,000 మంది పెన్షన్లకు ఇప్పటికే తనిఖీ చేసి దాదాపుగా 1,35,000 మందికి పైగా అనర్హత ఉందని చెప్పేసి వాళ్ళకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వికలాంగుల పెన్షన్కి సంబంధించి అనమాట. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా మళ్ళీ ప్రభుత్వానికి తిరిగి గ్రీవెన్స్ ద్వారా ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకున్నారు. వారికి నిజంగానే అర్హత ఉంటే కనుక పెన్షనర్ ఖచ్చితంగా అధికారులు మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేసి వారికి అన్ని రకాల అర్హత ఉంటే తిరిగి వారికి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మళ్ళీ ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా వెరిఫికేషన్కి వెళ్ళి చేయించుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ప్రభుత్వం పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉంది. అలా కాకుండా పెన్షన్ పెన్షన్కి వెరిఫికేషన్స్కి వెళ్ళడానికి ఎవరైతే భయపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ పెన్షన్ అందరిది కూడా హోల్డ్లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి మొన్నటిదాకా పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఆపివేశారండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి పెన్షన్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ ప్రారంభమైందనమాట. ఖచ్చితంగా ఎవరైతే వికలాంగ పెన్షన్కి సంబంధించి నోటీసులు అందుకున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళి ఒక పెన్షన్ తనిఖీ అనేది చేసుకోవాలన్నమాట. దీంతో పాటుగా ప్రభుత్వం ఎవరైతే 3 నెలల పెన్షన్ ఒకటేసారి తీసుకునే అవకాశాన్ని కూడా ఈ యొక్క పెన్షన్ అనేది మనకి కల్పించడం అయితే జరిగిందనమాట. ఎవరికైనా కొన్ని కారణాల చేత 1వ నెల, 2వ నెల, 3వ నెలల పెన్షన్స్ కనుక తీసుకోకపోతే మరి ఖచ్చితంగా 3 నెలల పెన్షన్ కలిపి ఒకటేసారి తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. ఒకవేళ 6,000 రూపాయల పెన్షన్దారులు అనుకోండి, 2 నెలలతో కలిపి 12,000. అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్ తీసుకునే వాళ్ళకి 2 నెలలతో కలిపి 8,000 రూపాయలు. ఈ విధంగా పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించిందనమాట. కాబట్టి మీరు కంటిన్యూగా 3 నెలల పాటు పెన్షన్ తీసుకోకపోయినా మీకు వస్తుందండి. అంతకు మించి ఎక్కువ నెలలు కనుక మీరు తీసుకోకుండా ఉంటే మీ పెన్షన్ అనేది హోల్డ్లో ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పెన్షన్ ఎప్పటికప్పుడు తీసుకునే విధంగా మీరు ట్రై చేయండి. ఏ నెల పెన్షన్ ఆ నెల తీసుకునే విధంగా ట్రై చేయండి. అలాంటప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. ఇక కొత్త పెన్షన్స్ విషయానికి వస్తే మనకి ఫిబ్రవరి మొదటి వారంలో ఆ యొక్క క్యాబినెట్ సమావేశాలు అయితే జరగబోతున్నాయి అనమాట. క్యాబినెట్ సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులతో చర్చించి ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి కీలకమైన డేట్ అనేది దరఖాస్తులు ఎప్పుడు తీసుకుంటారన్న దాని మీద కీలక డేట్ అనేది విడుదల చేయబోతుందన్నమాట. కాబట్టి ఈలోపుగానే ఎవరైతే కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి. మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు సరిగా ఉన్నాయా లేదా, వాటిల్లో స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అడ్రస్ మిస్టేక్స్ కానీ ఏమీ లేకుండా ఉన్నాయా లేదని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని మీకు ఏమన్నా కనుక వాటిల్లో కనుక తప్పులు కనుక ఉంటే కనుక వెంటనే సవరించుకునే అవకాశం కూడా ప్రభుత్వం మనకు కల్పిస్తుంది. అన్నీ మీరు రెడీ చేసుకుని సిద్ధంగా పెట్టుకుంటే ప్రభుత్వం చెప్పంగానే మీరు వెంటనే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి పెన్షన్స్కి సంబంధించి తాజా సమాచారం ఇది. మరొక కొంచెం మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్తే.